set me free. VIP walking easily, but so casually. No PG, locked in mentally, that's a guarantee. ఈసారి పౌడర్లు, గన్నులు, గ్యాంగ్స్టర్లు, వాచ్లు ఇవేమీ లేకుండా ఏదో ప్లాన్ చేశాడండోయ్. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న AA23 అనౌన్స్మెంట్ వీడియో అయితే వచ్చేసింది. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అలాగే లోకేష్ కనకరాజ్ గారు కాంబోలో సినిమా అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. మనం ఆల్రెడీ దీని గురించి అయితే డిసెంబర్లో అయితే మాట్లాడుకున్నాం. అదేంటంటే జనవరిలో అల్లు అర్జున్ గారికి సంబంధించిన 2 కొత్త ప్రాజెక్ట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తారని. దాంట్లో మొదటిదే ఈ ప్రాజెక్ట్ అనమాట, అదే AA23. నార్మల్గా లోకేష్ కనకరాజు గారితో సినిమా అంటే ఆయన సినిమా గురించి పక్కన పెట్టండి, రిజల్ట్ గురించి పక్కన పెట్టండి, ఆయన సినిమాని అనౌన్స్ చేసేటప్పుడు ఒక స్పెషల్ వీడియోతో అయితే ఆ సినిమాని అయితే అనౌన్స్ చేస్తాడు. ఆ వీడియో చాలా యూనిక్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ BGMతో హీరో యొక్క క్యారెక్టర్ని కొద్దిగా రివీల్ చేసే విధంగా అయితే ఉంటుంది. ఈరోజు అందరూ కూడా మార్నింగ్ నుండి అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కాదనమాట, ఆడియన్స్ కూడా ఆ వీడియో గురించి చాలా అంటే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తారు. అదైతే ఇందాకైతే వచ్చింది. మన అనిరుద్ధి గారి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ BGMతో ఆ వీడియో అయితే వచ్చిందనమాట. అయితే ఆ వీడియోలో కనుక మీరు చూసుకుంటే లోకేష్ కనకరాజ్ గారి సినిమాలో నార్మల్గా ఉండేదేంటి, ఆ డ్రగ్ పౌడర్, స్కార్పియన్ సింబల్లో గ్యాంగ్స్టర్ అనటం, అది మొదలెడదామా అనటం, భోజనాలు పెడతాం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ వీడియోలో కనుక మీరు చూసుకుంటే ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో జరిగే కథలాగైతే ఇదైతే అనిపిస్తుంది. మన అల్లు అర్జున్ గారు ఒక ఫారెస్ట్లో ఉండే యువకుల్లాగా అయితే కనిపిస్తున్నాడు. అంటే ఒక రస్టిక్నెస్తో కూడిన క్యారెక్టర్ అయితే మన అల్లు అర్జున్ గారు అయితే చేస్తున్నారని మనకైతే అనిపిస్తుంది. ఆ కడియం ఇలా అనే షాట్ కావచ్చు, ఇంకా గుర్రాన్ని అలా పైకి లేపి ఒక మూమెంట్ అయితే ఉంది కదా, ఇంకా గుర్రం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉన్న కొన్ని కట్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే లోకేష్ కనకరాజ్ గారు తన కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి అయితే వచ్చి ఈ సినిమాతో ఒక అవుట్ ఆఫ్ ద పార్క్ స్టోరీని ఏమైనా చేస్తున్నారా అని నాకైతే అనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఒక స్టోరీని యాక్సెప్ట్ చేశాడు, ఒక స్టోరీ అంటే ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాడంటే దాంట్లో ఏదో ఒక యూనిక్నెస్ ఉంటుంది అనమాట. ఆయన స్టోరీ సెలెక్షన్ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం. అది ఆ యూనిక్నెస్ ఎలా ఉంటుందో ఈ అనౌన్స్మెంట్ వీడియో చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. ఇంక ఇది పక్కన పెడితే మీరు చూసుకుంటే పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ అంటే ఇండియన్ ఇండస్ట్రీ సినిమా తర్వాత అల్లు అర్జున్ గారు చూస్ చేసుకున్న డైరెక్టర్ ఎవరో అట్లీ గారు అనమాట. ఆయన ఒక తమిళ డైరెక్టర్. అట్ ద సేమ్ టైం అట్లీ గారికి హిందీలో కూడా జవాన్ సినిమా ద్వారా కొద్దిగా పేరు వచ్చింది, అలాగే మార్కెట్ కూడా ఉంది. ఇంకా మన సౌత్ ఇండియాలో అయితే తెలుగులో మార్కెట్ ఉంది, తమిళ్లో కూడా అట్లీ గారు అంటే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఆయన సినిమాలు కమర్షియల్గా చాలా బాగా వర్కౌట్ అవుతాయి అని అల్లు అర్జున్ గారు చాలా తెలివిగా అట్లీ గారిని అయితే AA22కి అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా ఆ సినిమా తర్వాత ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనే క్వశ్చన్ మార్క్ అయితే చాలా మందిలో అయితే ఉంది. మరొక తమిళ డైరెక్టర్ అయితే అల్లు అర్జున్ గారు అయితే సినిమాని అయితే ఓకే చేసుకున్నారు. నిజంగా అసలు భలే గేమ్ ఆడాడండి. అంటే వరుస పెట్టి 2 తమిళ డైరెక్టర్స్తో సినిమాలు చేయటం వల్ల ఏమైందంటే ఆల్రెడీ అప్పుడు లోకేష్ కనకరాజ్ గారికి కావచ్చు, ఇటు మన అట్లీ గారికి కావచ్చు, టోటల్ ఇండియా వైడ్గా వాళ్ళకి ఒక ఫేమ్ అయితే ఉంది. దాంట్లో మనం అబద్ధం ఆడాల్సిన విషయం అయితే లేదు, ఒక ఫేమ్ అయితే ఉంది. పర్ఫెక్ట్ ప్లానింగ్ అనమాట. పర్ఫెక్ట్ ప్లానింగ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే వెళ్తున్నారు. ఈ 2 సినిమాలు కూడా పాత్ బ్రేకింగ్ సినిమాలాగా అయితే నాకైతే అనిపిస్తుంది. AA22 ఏదైతే ఉందో అది ఒక భారీ బడ్జెట్ సినిమా, హాలీవుడ్ స్థాయిలో అయితే ఆ సినిమాని అయితే తీస్తున్నారు. ఇంక AA23 కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఉండే సినిమా లాగైతే నాకైతే అనిపిస్తుంది. మీరు చూసుకుంటే అట్లీ గారు కావచ్చు, లోకేష్ కనకరాజ్ గారు కావచ్చు, ఈ రోజున వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ అనమాట. ఈ 2 సినిమాల్లో అల్లు అర్జున్ గారు అనుకున్న విధంగా ఒక్క సినిమా పెద్ద హిట్ అయినా అల్లు అర్జున్ గారు మార్కెట్ ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిపోద్ది. తమిళ్లో కూడా ఆయన మార్కెట్ అయితే చాలా వైడ్గా అయితే ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే అనిపిస్తున్నాయి అనమాట. మరి అదనమాట మ్యాటర్. ఒక పక్కా ప్లానింగ్తోనే ఆయన డైరెక్టర్స్ని అయితే చూసి అయితే చేసుకుంటున్నారు. మరి ఇందాక వచ్చిన వీడియో మీకు ఎలా అనిపించిందా కామెంట్ చేయండి. నాకైతే మరీ బంపర్ అనిపించలేదు, కానీ అంటే జస్ట్ అనౌన్స్మెంట్ వీడియోనే. యాక్చువల్గా మనం లోకేష్ కనకరాజ్ గారి దాంట్లో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయిపోద్ది అనౌన్స్మెంట్ వీడియోలో. అయితే ఈ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి జస్ట్ యానిమేషన్తో వీళ్ళైతే వదిలారు. అసలైన ఆట ఆ టైటిల్ ఫస్ట్ లుక్ అలాగే గ్లిమ్స్ వస్తుంది కదా, అప్పుడైతే ఉంటుంది అనమాట. మామూలుగా ఉండదు, మొత్తం తగలబెట్టేస్తాడు, అసలు అదిరిపోద్దని నాకైతే అనిపిస్తుంది.
అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకైతే సోసోగా అయితే అనిపించింది. కానీ ఆ బ్యాక్ డ్రాప్, ఆ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో నాకైతే చాలా ఇక్కడ క్యూరియాసిటీని అయితే కలిగిస్తుంది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.